దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా బాబాయ్ గారు తొందరగా చేయెత్తేశారు, ఇబ్బందులు పోతాయని. నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయని మీ అయ్యగారు చెప్పారు. నాకు కూడా ఉన్నాయి. ఏ చెట్టుకి అంత గాలి, శోధన, శ్రమలు లేని క్రైస్తవ్యమే కాదు. సిలువ లేకుండా క్రైస్తవుడు లేడు. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడించాలనుకున్న వారు తమ సిలువను ఎత్తుకొని, చాలా బోధలు వింటూ ఉంటాం. అప్పుడప్పుడు కాస్త కృంగిపోతున్న వారికి కరెక్టే, కానీ బోధంతా కూడా ప్రభువుని నమ్ముకుంటే అన్ని మేలులు జరుగుతాయి అనేది అది వాక్యానుసారమైన బోధ కానే కాదు. జాగ్రత్తగా మనం అయితే శ్రమలు ఉన్నా కానీ, ఇబ్బందులు ఉన్నా కానీ, అవి కొన్ని మనం కొని తెచ్చుకుంటాం. దేవుడిచ్చిన శ్రమలు కాదు అవి. కొన్ని అనుకోకుండా ఇరుక్కుపోతాం మనం. మన తెలివి తక్కువతనమో తెలియక చేసిన పనుల వలన. కొన్ని ప్రభువు ఒక తల్లిని చూసి, ఒక కుటుంబాన్ని చూసి, ఒక సేవకుడిని చూసి, ఒక వ్యక్తిని చూసి, ఆ వ్యక్తికి సిలబస్ ఇస్తాడు. శ్రమల సిలబస్. ఒక పుస్తకానికి సిలబస్ ఎలా ఉంటుందో ఒక తరగతికి ఆ సిలబస్ ఇస్తాడు, అబ్రహాంకి ఇచ్చినట్టుగా. ప్రభు శ్రమలు అనుమతిస్తే మనం నలిగిపోవడం వాస్తవమే, కానీ అద్భుతమైనటువంటి ఒక సువాసన దాంట్లోంచి దేవుడు బయటికి ఆ కుటుంబం ద్వారా తెస్తాడు, ఆ వ్యక్తి ద్వారా తెస్తాడు, ఆ సంఘం ద్వారా బయటికి తెస్తాడు. శ్రమలు మనం సాధారణంగా చూసుకునే శ్రమలు ఇవన్నీ. శ్రమలు అనేవి కానీ ఏవైనా సరే మన యొక్క జీవితానికి అనుబంధం. ఇక అంతే, వాటిని మనం విడదీయలేం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు చెప్తూ మాట్లాడుతున్నాం, ఎవరికి చెప్పుకోగలం? ఒక్కొక్కసారి నేను కూడా ఎవరికి చెప్పుకోలేను. ఇద్దరు ముగ్గురితో కలిసి ప్రార్థన చేసే ఆ అలవాటు క్రమం ఉన్నా, ఆ ఇద్దరు ముగ్గురు రాకముందే నేను ఒక్కడనే కూర్చొని ఏడ్చుకునే సమయం కొంత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకూడదు నా అంశాలు, చెప్పుకోలేను. మనం బాత్రూంలో ఏడ్చుకొని వచ్చేస్తాం ఒక్కోసారి. ఒంటరిగా ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోలేక మన ఇబ్బందులు మనమే ప్రార్థన చేసుకొని, మనమే కాస్త ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చుకొని, ఆ లోపల ఉన్న భారమంతా దించుకున్నాక మళ్ళీ అప్పుడు ఇతరులతో కలిసి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. కొన్ని సమస్యలు చెప్పుకోలేము, అంతే. అన్నిటికీ పరిష్కారం ఏంటంటే, కలిసి చేసిన, ఏకాంతంగా చేసిన ప్రార్థనే మనకి పరిష్కారం. అలాంటి ఒక గొప్ప ప్రార్థనని మనకిచ్చిన దేవుని బట్టి గట్టిగా మహిమపరుచు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రార్థన చేసిన వారిని ఎక్కడ నిర్లక్ష్యం చేసినట్టుగా చరిత్రలో లేదు. మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వచ్చు ముఖ్యమంత్రికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, కలెక్టర్లకి, ఎస్పీలకి. అయితే లేకపోతే లేదు. కానీ మీరు చేసే ప్రార్థన మీరు మర్చిపోయినా సరే, ఎవరికి ప్రార్థన చేశారో ఆయన గుర్తుపెట్టుకొని లెక్క కట్టి వాటికి సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగున. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. చెవులు ఉండి వినలేని దేవుడు కాదు, కన్నులు ఉండి చూడలేని దేవుడు కాదు. ప్రపంచం మొత్తంలో మనం మాట్లాడితే స్పందించే ఒకే ఒక దేవుడు మన యేసు ప్రభు వారు. ఎందుకని ఒక్కసారి విశ్వాసంలోకి వస్తే మనం అట్లా అతుక్కుపోయి ఉంటున్నాం తెలుసా? ఆయా వ్యక్తులకి ఏ కులం, ఏ మతంలోంచి వచ్చినా సరే వారితో వ్యక్తిగతంగా దేవుడు సంధిస్తాడు. కాబట్టి ఇక భార్య కొడుతున్నా భర్త ఊరుకోడు, భర్త కొడుతున్నా భార్య ఊరుకోదు, చర్చికి వెళ్ళాల్సిందే అని అంటుంది. ఎవరు ఎన్ని కులాల్లో శోధనలు వస్తాయి. కొన్నిసార్లు నేను వేరువేరు కులాల సంఘాల మధ్య పనిచేసా. కులాలు వెలేస్తాయి వారిని. ఒక్కళ్ళైనా సరే ఊరిని ఎదిరించి ఆ దేవుని కోసం నిలబడతారు. ఎందుకంటే ఆ వ్యక్తిగత సంబంధం దేవుడు వారితో మాట్లాడడాన్ని బట్టి, అరే ఇంత నిజమైన దేవుడు కదా, ఈ పిచ్చోళ్ళు ఈ ఊరోళ్ళకి తెలియదు, వీళ్ళకి కుల కట్టుబాటులో ఉన్నారు, మతం కట్టుబాటులో ఉన్నారు అని చెప్పి వదిలేసుకొని దేవుని కోసం వచ్చిన వారు ఉన్నారు. ఎందుకంటే
దేవుడు వారితో మాట్లాడిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుందాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన తీశారా అందరూ? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పాదాల దగ్గరికి సంఘంగా వస్తున్నాం ప్రభువా. కలిసి నిన్ను ఆరాధించటంలో ఉన్న మాధుర్యాన్ని మాకు ఇచ్చావు నాయన. నీ దాసుని నిలబెట్టి ఒక పద్ధతిగా, ఒక క్రమంగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. పౌలు శీలలు ప్రార్థన చేస్తున్న వారందరి నోట్లో విన్న మాట, వారు ఆ చెరసాలలో ప్రార్థన చేసినప్పుడు, ఆ చెరసాలలో స్తుతించినప్పుడు, ఆ చెరసాలలో మొరపెట్టినప్పుడు నీవు వారి మొర ఆలకించావని ప్రభువా. నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. ఆ మాటలు భద్రపరచుకోవడానికి సహాయం దయచేయి. మరొక్కసారి నీ దర్శనాన్ని మాకు దయచేయి ప్రభువా. ఒక్క మాట కూడా నీది కాని మాట ఇక్కడ మాట్లాడకుండా నా నాలుకను మీరు ముట్టండి, నన్ను మరుగుపరచండి. ఏ తల్లి ఏ అంశంతో ఇక్కడ కూర్చున్నదో, ఏ వ్యక్తి ఏ యొక్క బాధతో ఇబ్బందితో ఇక్కడ కూర్చున్నాడో, మా అందరి హృదయాలను దర్శించమని, మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం కొర్నేలిదని మనకు అర్థమైపోయింది. కొర్నేలి ప్రభువుని వెంబడించిన అనేక మంది ఉన్నారు. ప్రభువుని, యేసు ప్రభు వారు భూమి మీద సంచరిస్తున్నప్పుడు చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. రకరకాల వ్యక్తులు వెంబడించారు. కానీ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేసేటువంటి అంశం ఏంటంటే, రోమీయులు కూడా ప్రభువును వెంబడించారు. ఏ ప్రభుత్వం అయితే ప్రభువును సిలువేసిందో, ఏ ప్రభుత్వ అధికారం క్రింద ప్రభువు సిలువ వేయబడి చరిత్రలో నిలబడిందో, ఎవరైతే తీర్పులు తీర్చారో ఆ ప్రభుత్వం కింద ఉన్నటువంటి అధికారులు ప్రభువును వెంబడించటం మనం చూస్తాం. వాళ్ళల్లో ఒక గుంపు మరి శతాధిపతులు. చెప్పండి, శతాధిపతులు అని అంటే, శత అంటే 100 మంది పోలీసుల మీద ఉన్న ఆఫీసర్ని శతాధిపతి అంటారు. 100 మంది మీద ఉన్నటువంటి ఆఫీసర్ని. ఒక పోలీస్ స్టేషన్లో ఒక 10 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. ఒక 5 లేక 10 నుంచి 15 మంది ఉండొచ్చు పెద్ద స్టేషన్స్ క్రైమ్ ఉంటే. ఒక 5-6 స్టేషన్స్ కలిపితే ఒక 100 మంది సుమారుగా ఉంటారు. అంటే ఒక డిఎస్పి స్థాయి అధికారి 5-6 స్టేషన్ల మీద ఉంటాడు. మీకు అర్థం కావడానికి మన ఆ యూదుల యొక్క సాంప్రదాయంలోంచి మన భాషలోనికి దాన్ని అర్థం కావడానికి తీసుకొని వస్తూ ఉన్నా. అంటే శతాధిపతి అని అంటే ఒక డిఎస్పి ర్యాంక్ స్థాయి దగ్గరికి వెళ్ళగలరా మీరు? వెళ్ళలేరు. అసలు మామూలుగా సిఏ దగ్గరికి వెళ్ళగలరా? ఒక శతాధిపతి ఆ స్థాయిలో ఉంటాడు. 100 మంది. ఈ 100 మంది ఇలాగ 10 శతాధిపతుల మీద కలిస్తే ఒక సహస్రాధిపతి ఉంటాడు. ఎవరుంటారు? వారి కింద ఎంతమంది ఉంటారు సైనికులు? ఈ 100 మంది మీద ఇతని అధికారి శతాధిపతి. ఇతను ఎట్లా చెబితే అలా చేయాలి. ఇతనికి రోమా ప్రభుత్వం నుంచి, చక్రవర్తి నుంచి ఆజ్ఞ వస్తే ఆజ్ఞ ప్రకారం కింద 100 మంది చేత చేయిస్తారు. ఇలాంటి 10 మంది శతాధిపతులు అంటే 10 పదులు 100 మంది పైన సహస్రాధిపతి ఉంటాడు. ఆయన ఎలా చెబితే ఆల్మోస్ట్ ఒక ఎస్పీ స్థాయిలో మనం ఊహించుకోవచ్చు, ఒక బెటాలియన్ స్థాయిలో మనం ఊహించుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తి పైన ఉంటాడు వీరికి. ఈ పూటకి అంతవరకు నేను మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. క్రొత్త నిబంధనలో సుమారుగా 8 మంది శతాధిపతులు కనపడతారు మనకి. క్రొత్త నిబంధనలో ఎంతమంది కనపడతారు? 8 మంది. మీకు తెలుసు కొంతమంది. అయితే ఇలాగ స్టడీ చేయాలని ఒకవేళ మీరు గమనించిపోయి ఉండొచ్చు. ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటారు. ఒక శతాధిపతిని చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే. ఒక శతాధిపతి
తన దాసుడు అనారోగ్యంతో ఉన్నాడని ఒక శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బ్రతిలాడతాడు. ఒక చోట తన దాసుడు అని ఉంటుంది, ఒక చోట తన కుమారుడు అని ఉంటుంది. నేను దాని జోలికి కూడా నేను వెళ్ళదలుచుకోవాలి. అంటే ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా స్వస్థత కావాలి అని అడుగుతాడు. ఆయన అడగటం చూసి యేసు ప్రభు వారు ఆశ్చర్యపడతాడు. యేసు ప్రభు వారు నేను ఇంటికి వస్తాను పదా అని అంటాడు. అయ్యా నువ్వు నా ఇంటికి పాత్రుని కాదు, అంతటి తాగలా. ఎందుకు రావద్దో తెలుసా నువ్వు? నేను ఒక అధికారిని. నేను ఆర్డర్ వేస్తే నా కింద కానిస్టేబుల్ వెళ్తాడు, నేను ఆర్డర్ వేస్తే నా కింద ఎస్ఐలు సిఐలు వెళ్ళి వస్తారు. నా మాటకంతా అధికారం ఉంది, కాబట్టి నీ మాటకంత అధికారం ఉందో కూడా నేను గుర్తించగలను. అసలు నువ్వు రానవసరం లేదు ప్రభువా, నువ్వు అక్కడుండి మాట సెలవి చాలు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యపడతాడంట యేసు ప్రభు వారు. కొంతమందిని చూసి ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళల్లో ఈయనొకడు. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి, ఇశ్రాయేలీలో నేను ఎవరి కోసం వచ్చానో వారి దగ్గర ఇట్లాంటి విశ్వాసాన్ని నేను, ఎ రోమన్ సెంచూరియన్, ఒక రోమియా ప్రభుత్వానికి సైనిక దళములో ఉన్నటువంటి ఒక శతాధిపతి విశ్వాసం చూసి ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. ప్రభువుని ఆశ్చర్యపరిచిన శతాధిపతి, ఆయనకి ఆ పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? ప్రభువుని ఆశ్చర్యపరిచాడు. రెండో శతాధిపతి చెప్పగలరు ఎవరన్నా? సరే నేను చెప్తాను. ఆదివారం కదా, టైం ప్రకారం ముగించాలని నేను కూడా కంకణం కట్టా. రెండవ శతాధిపతి ప్రభు సిలువేయటానికి ఒక ఇన్ఛార్జిగా ఒక శతాధిపతిని పెడతాడు రోమా ప్రభుత్వం. సిలువంతా జరగాలి, కరెక్ట్గా జరగాలి, తప్పించుకోవటానికి వీల్లేదు దొంగలు. యేసు ప్రభుని కూడా వారు ఒక నేరస్తుడిగా చూస్తున్నారు, వారేం ప్రభువుగా చూడలేదు కదా. మన దృష్టి ప్రభువుగా చూస్తాం. సో యేసు ప్రభు, యేసుక్రీస్తు అనేవాడు తప్పించుకుంటాడేమో, లేకపోతే ఈ దొంగలు తప్పించుకుంటారా, వీళ్ళు పెద్ద క్రిమినల్స్, లేకపోతే శిష్యులందరూ ఒక ప్లాన్ చేసి యేసు ప్రభుని తప్పిస్తారేమో. సో ఏదైనా రోమా చక్రవర్తి నుంచి వచ్చినటువంటి ఆ హేరోదు విధించిన ఆ సిలువను వారు ఎగ్జిక్యూట్ చేయాలి. అందుకని ఇన్ఛార్జిగా ఒక బెటాలియన్ పెట్టేశారు అక్కడ, ఒక శతాధిపతి. ఆ శతాధిపతి ఆ యేసు ప్రభు యొక్క మాటలు చూస్తూ ఉన్నాడు, యేసు ప్రభు యొక్క క్షమాపణ చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చనిపోయే ముందు కూడా ప్రక్కనున్న దొంగను చూసి, పలికిన మాటలు చూసి ఆశ్చర్యపడిపోయి, ఏమిటి వ్యత్యాసం, ఎంతోమందిని నేను శిక్షించాను నా యొక్క ఆ సారథ్యంలో, సూపర్విజన్లో, బట్ దిస్ మ్యాన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆయన మాట్లాడిన మాట ఏం తెలుసు? ఇతను నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అనుకుంటాం చర్చిలో ఉన్న వాళ్ళ పెద్ద భక్తులు అని అనుకుంటాం చాలాసార్లు. చర్చి బయట ఉన్న వాళ్ళు చూపించే విశ్వాసం, ప్రార్థన మనమే అని ఒక్కొక్కసారి ఆత్మీయంగా గర్వపడతా ఉంటాం. అసలు ఆ శతాధిపతి ఆ శిలువను చూచి, ఇతడు నిజముగా నీతిమంతుడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అట్టి శతాధిపతులను బట్టి గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రంగా. యేసు ప్రభు వారికి ముడిపడిన ఇద్దరు శతాధిపతులు, అంతే కదా. యేసు ప్రభు జీవితంలో ఇద్దరు శతాధిపతులను చూసాం. ఒకవేళ రెఫరెన్స్లు మీరు తర్వాత చూసుకోండి, టైం లేదు కాబట్టి. తర్వాత పేతురుతో ముడిపడిన శతాధిపతి ఇతను కొర్నేలికి పేతురుకి మధ్య సంబంధం ఉంది. సో 3 శతాధిపతులు పూర్తయిపోయారు. ఇంకొక 5 శతాధిపతులు పౌలు జీవితానికి ముడిపడిన ఆయనతో సంబంధం కలిగిన శతాధిపతులు వారు. మీకు అలా అర్థం కావడానికి ఈజీగా చెప్తా ఉన్నా. యేసు ప్రభుతో ఎంతమంది ఉన్నారు శతాధిపతులు? 2 శతాధిపతులు. పేతురుతో ఎంతమంది ఉన్నారు? 1. పౌలుతో ఎంతమంది ఉన్నారు? పౌలుతో కూడా ఒక శతాధిపతి పౌలుని కొరడా దెబ్బల నుంచి తప్పిస్తాడు. 2 శతాధిపతులు పౌలుని ఎస్కాట్ చేసి జాగ్రత్తగా చంపకుండా తీసుకెళ్తారు. 1 శతాధిపతి, చివరిలో చెప్పబడిన శతాధిపతి యూలి అనే శతాధిపతి రోముకి తీసుకెళ్ళేటప్పుడు ఆ శతాధిపతికి బాధ్యతలు అప్పచెప్తారు పడవలో. యూలి అనే శతాధిపతి. అపోస్తల కార్యాలు 20 నుంచి ఈ శతాధిపతులు మీకు తగులుతారు పౌలు యొక్క చరిత్రలో. నేను వాళ్ళని ఒక్కొక్కరు చెప్పానంటే అసలు మన టైం అయిపోద్ది. సో మొత్తం కలిపి 8 శతాధిపతుల విభజన మీకు చూపించాను నేను. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. సింపుల్గా ఎన్నో గంటలు స్టడీ చేస్తే వచ్చింది, మీకు 5-6 నిమిషాల్లో పెట్టేశా. యేసు ప్రభుకి ఎంతమంది శతాధిపతులు ముడిపడి ఉన్నారు? 2.
పేతురుకి ఎంతమంది ముడిపడి ఉన్నారు? ఒకళ్ళు. పౌలుకి ఎంతమంది ముడిపడి ఉన్నారు? మొత్తం కలిపి 8 మంది శతాధిపతి. క్రొత్త నిబంధనలో ఈ 8 మంది ప్రభు పరిచర్యలో ప్రభు శిష్యులకి సహకరించిన వారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ, హేరోదు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఒకవేళ కైసర్ చక్రవర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వీరు వారి ఉద్యోగాలను పణంగా పెట్టి వారు ప్రభు కోసం నిలబడ్డారు, ప్రభు పరిచర్య కోసం నిలబడ్డారు, సువార్త కోసం నిలబడ్డారు. ఏదో రకంగా సేవకుల్ని కాపాడుకుంటూ వచ్చారు వారు. నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను ఇట్టి శతాధిపతులను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో ఒక్క శతాధిపతిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే అతనే మన ఇటలీ పటాలం అనబడే పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు గురించి రాయబడిన మాట ఏంటంటే చూడండి, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. రోమీలందరూ కూడా అన్యులే, వీరు యూదులు కాదు. అంటే యేసు ప్రభు యొక్క సంతతి, యేసు ప్రభు జనాంగంలోంచి వచ్చిన వారు కాదు వీళ్ళు ఎలాగుంటారంటే, ఎక్కడో రోమా ప్రభుత్వం ఉంటుంది కొన్ని వందల వేల మైళ్ళ అవతల. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటేనే 2-3 వారాలు 4-5 వారాలు గుర్రం మీద కంటిన్యూగా ప్రయాణం చేస్తే పట్టిద్ది. అందుకనే ఏం చేస్తారంటే వారి సొంత రోమియులనే ప్రతి రాజ్యంలో కూడా పెట్టుకుంటారు. ఎలాగ చూడాలంటే దీన్ని, శతాధిపతుల్ని, ఇప్పుడు మనకి మంగళగిరిలో ఒక బెటాలియన్ ఉంది. వాళ్ళు ప్రజలతో ముడిపడి ఉండరు, పోలీసుల్లాగా ప్రజలకి సంబంధం ఉండదు. వాళ్ళకు లోపల ఎప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. పొద్దున్న సాయంత్రం ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. రన్నింగ్, వాకింగ్, పిస్టల్, ఆ ఫైరింగ్ అన్నీ నేర్పిస్తుంటారు. బాగా అల్లకల్లాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి మెసేజ్ వస్తుంది, పోలీసులకు రాదు. వాళ్ళు లారీల్లో దిగి ఆ అవతల వాడు ముఖ్యమంత్రి, ఇంకొకడా ఎమ్మెల్యే, జనాల్లో ఉంటే కొట్టుకుంటూ వెళ్ళిపోయి ముందు లా అండ్ ఆర్డర్ని సెట్ చేసేస్తారు వాళ్ళు. స్థానికమైన పోలీసులకి ఏంటంటే సంబంధాలు ఉంటాయి, వాళ్ళు గట్టిగా ఏం చేయలేరు. బెటాలియన్ వచ్చిందంటే మొత్తం అసలు వాళ్ళు పోలీసులైనా డిపార్ట్మెంట్ అయినా యూనిఫామ్ లేకపోతే అర్థం కాదు కాబట్టి మొత్తాన్ని కొట్టుకుంటూ వెళ్ళి ముందు అణిచిపడేస్తారు వాళ్ళు. అలాగా ఈ శతాధిపతులను అక్కడక్కడ రోమా ప్రభుత్వంలో రోమా చక్రవర్తి పెట్టుకుంటాడు. స్థానికంగా నేను ఒక రాజుని అనుకోండి, నేను హేరోదిని, చక్రవర్తి లేడేం లేడు పో, నేనే ఈ సంస్థానానికి రాజునని నేను ప్రకటించవచ్చు కదా. ప్రకటిస్తే నా జుట్టు వంచటానికి, నా చెవులు పిండటానికి ఆ శతాధిపతులను దించుతాడు. వాళ్ళు వెంటనే శూలాలు పెట్టేసేసి, అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేస్తున్నారనంటే ఇంత వ్యవస్థని రోమా ప్రభుత్వం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇతను అందుకనే ఖచ్చితంగా వారు అన్యులే, రోమీయులుగా ఉన్నవారినే పెట్టుకుంటారు, సొంత వాళ్ళనే పెట్టుకుంటారు. ఒకవేళ ముఖ్యమంత్రి ఒక కులం వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎక్కువ మంది కలెక్టర్లని, ఎక్కువ మంది ఎస్పీలను, లేకపోతే ముఖ్యమైన ప్రాజెక్టులు దోకి వాళ్ళనే పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కాదు. అలాగా రోమా చక్రవర్తి వారి సొంత వాళ్ళనే పెట్టుకుంటాడు అన్ని చోట్ల, లేకపోతే తిరుగుబాటు వస్తాయి. అలాగ పెట్టుకుని, అంటే ఇతను ఒక అన్యుడు గురించి రాయబడిన మాట మీరు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన గురించి రాయబడిన మాట, ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడంట. ఒక్కడే భక్తిని చేసిన వాడు కాదు అతను. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మన వరకు మనం వస్తాం. చాలాసార్లు చెప్పే నేను, ఎంతమంది ఉన్నారో కుటుంబంగా కనపడాలి. ఇక్కడ కుటుంబంగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాల, కుటుంబంగా మందిరం ఎదురు దిగాల, కుటుంబంగా లోపలికి వచ్చి కూర్చోవాలి. ఎంత బాగుంటుంది అసలు అది. అన్యుడుకున్న ఆత్మీయ మెట్టు చూడండి. కుటుంబం అంతటితో భక్తి చేస్తూ ఉన్నాడంట. ప్రార్థనకి వెళ్దాం, ఏదో శుక్రవారం ప్రార్థనలు, శనివారం ప్రార్థనలు మరి సేవకుడు ప్రకటిస్తున్నప్పుడు కుటుంబంతో వెళ్దాం అని ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం ఇంట్లో? మనం మాట్లాడుకోవాలా. ఈయన చేస్తున్న పని ఏంటంటే తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచున్నాడంట.
నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉదయకాలం 5ంటికి లేచి ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా నీ ఆత్మతో నింపాలి మందిరాన్ని, నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తూ రాత్రి కూడా ఆలోచిస్తూ ఉండి ధ్యానం చేస్తూ ఉంటే ఆయన గురించి రాయబడిన మాట గుర్తుకొచ్చి మన సంఘానికి కూడా నేను పోల్చుకుంటా ఉన్నా. బహుధర్మము చేయువాడనంట. ఎప్పుడు చూసినా దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు. భక్తి ఎలాగ మనిషిని మార్చివేస్తుందో చూడండి. మీరు మందిరానికి వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు అని అంటే ఆ వ్యక్తి యొక్క షేప్ను మార్చివేస్తూ ఉంటుంది దేవుని వాక్యం. మీ ప్రార్థనా జీవితం మన బ్రతుకులు మార్చివేస్తూ ఉంటాయి. బహుధర్మము చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అక్కడ ఏదో సౌండ్ వినపడుతుందమ్మా. ఎల్లప్పుడూ దేవునికి చెప్పాలి ఈ మాట, ఎల్లప్పుడూ. మామూలుగా బయట ప్రసాదం పాడ దగ్గర కానీ ఏదన్నా ఒకవేళ నేను జస్ట్ ఊహించి మాట్లాడతాం, 2-3 సేవకులను కలిసామనుకోండి, ఇక్కడ కాస్త సహాయాలు, కాస్త ఈ సోషల్ సర్వీస్ సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు, పాస్టర్స్ ఎవరు ఉన్నారంటే, ఏమండే సత్యం గారు ఉన్నారండి, ఆయన ఎప్పుడు ఇదే పని చేస్తూ ఉంటాడు కూడా, సహాయం చేయడంలో ఎప్పుడు. వరదలు వస్తేనే కాదు, కొంతమంది వరదలు వచ్చినప్పుడు బయటకు వచ్చారు, మళ్ళీ కలుగులోకి వెళ్ళినట్టు లోపలికి వెళ్ళిపోయారు. కానీ మీ ఫోటోలు ఎప్పుడు చూస్తూనే ఉంటా నేను అసలు ఆ కరోనా వచ్చిన టైంలో రోడ్డు మీదకి వస్తున్నారనంటే అందరూ దాంకుంటున్న దినాల్లో దైవ సేవకుడు తన బృందం కలిసి బయటకు వచ్చి రోడ్డు మీద అనార్థలకి వారికి వీరికి నడుచుకుంటూ వెళ్ళే వారికి ఆహారాలు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. అయ్యగారి గురించి మాట్లాడిన మాట ఏంటంటే ఎల్లప్పుడూ చేసేవాడండి, ఎల్లప్పుడూ చేసేవాడు. ఈయన గురించి కూడా మాట్లాడుతున్న మాట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొర్నేలి గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఎల్లప్పుడూ. ఒకవేళ మనల్ని అడిగారు అనుకోండి, మనల్ని గురించి ఏం చెప్తారు? అమ్మా ఈ బజార్లో పరిస్థితి ఏంటి అని అంటే ఆమె ఎప్పుడూ గొడవాడుతూనే ఉంటుందండి. అతను ఎప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటాడండి, ఎల్లప్పుడూ. మన గురించిన సాక్ష్యం ఏమొస్తుందో ఒకసారి మనం గమనిద్దాం. సరే, ఒకసారి కాకపోయినా రెండోసారి అయినా వస్తుందా లేదా? కొర్నేలి గురించి రాయబడిన మాట, అతను ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడంట. బా ఏమి మాట్లాడారండి ఇతని గురించి అనిపించింది. అంటే ఎంత ప్రార్థన చేస్తే ఈ మాట మాట్లాడతారు అంటే, మీరు ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్తున్నారు అనుకోండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు అని అనగలరా మనల్ని? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు ప్రార్థన చేస్తున్నారు రోజు క్రమం తప్పకుండా, ఆ మాట అనగలమా? శనివారం లేకపోతే హాఫ్ నైట్ ప్రేయర్లకి, ఇప్పుడు హోల్ నైట్ హాఫ్ నైట్లు అయినాయి, హాఫ్ నైట్లు ప్రేయర్లకు మీరు వస్తున్నా సరే మీ అయ్యగారు మన గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారండి అని అనగలరా? ఆ మాట అనాలంటే ఏం చేయాలి? అతను అసలు ఆపుతున్నాడో లేదో అన్నట్టుగా ఉంది ప్రార్థన ఆయన కదా. ఆయన గురించి లేఖనం పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు అంటే, ఇతను నిత్యము ప్రార్థన చేయవాడు. చెరసాల్లో ఉన్నా ప్రార్థన చేస్తాడు ఇతను, రోడ్డు మీద ఉన్నా ప్రార్థన చేస్తాడు, ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది దాని అర్థం. ఒకవేళ మార్కెట్కి వెళ్ళాడు అనుకోండి కూరగాయలు కొనడానికి, నోట్లో ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి అన్నమాట. ప్రయాణం చేస్తున్నాడు అనుకో, ప్రయాణం చేస్తున్నాడంటే ప్రార్థన చేసే వ్యక్తి. వాస్తవానికి మీ ముందు నేను ఒప్పుకోవాలంటే ఈ టెక్నాలజీ ఉద్యోగం రాకముందు ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంది నాకు. ఎందుకనంటే ట్రైన్ ఎక్కానంటే నేను, లేకపోతే బస్సు ఎక్కి కూర్చున్నానంటే చక్కగా బండిలో బ్యాగులో 2-3 పుస్తకాలు పెట్టుకుంటాను ఏదైనా చదవడానికి. ఒకవేళ బోరు కొట్టింది అనుకోండి, ఏదైనా భక్తుల చరిత్ర లేదన్నా మనసులో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో ఉద్యోగం వచ్చేసింది, కొన్ని బాధ్యతలు మాకు కూడా తప్పవు. మరి ఉద్యోగాల్లో కూడా అసమర్థులుగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. సరే, ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి కూడా ఏం తెలుసా, ఇక అదే పని సెల్ ఫోన్ పెట్టేసింది, ప్రార్థన లేదు ఇక. కానీ పాతకాలపు తల్లులను చూడండి, వారు ఎప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కొర్నేలి గురించిన సాక్ష్యం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది మనం చెప్పాలనంటే కొన్ని చిన్న చిక్కుముళ్ళు మనం చూసుకోవాలి. కొన్ని హర్డిల్స్, అంటే దాన్ని ఎలా చెప్పాలంటే మనం ప్రార్థనా పరులమో కాదో చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రార్థన పెడితే అసలు అయ్యగారు ప్రార్థన అనగానే ఏడుపు స్టార్ట్ చేసేస్తాం. మనం అయ్యగారు ప్రార్థన అనగానే ఎక్కడ లేని ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ప్రసంగాలు చేసేస్తుంటారు. కొంతమంది అయ్యా ఇట్టంట కదయ్యా, అవునయ్యా నువ్వు గొప్పడువయ్యా, జక్కయ్యతో మాట్లాడావయ్యా, నువ్వు పౌలు, అవును ప్రభువా మాకు తెలుసు ప్రభువా అని ఇట్ట ప్రార్థన చేస్తూ ఉంటుంటాం మనం. మా దగ్గర ఒక పాస్టర్ గారికి వాక్యం చెప్పడానికి టైం ఇలా ఒక ఊరిలో. పాస్టర్ గారు సీనియర్ పాస్టర్, కానీ ఆ సందర్భం ఏదో వచ్చింది, ఎవరో స్పెషల్ స్పీకర్ని మన అయ్యగారు లాంటి వాళ్ళని పిలుచుకున్నాం. ఆయనకు ప్రార్థన ఇచ్చారు, ముగింపు ప్రార్థన. ముగింపు ప్రార్థన ఎంత అంటే 2-3 నిమిషాలు ముగించాలా. ప్రార్థనలో ప్రసంగం చేసేస్తున్నాడు. ఇక 20-25 నిమిషాలు అయింది. జీవితంలో నాకు వాక్యం అయిపోతే ఇది మీకు పనిష్మెంట్ అన్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి ప్రార్థనిస్తే మనకి, మీకు తెలుసో లేదో, మన ఆత్మీయ బ్రతుకు బయటకు వచ్చేస్తుంది. మీరు ప్రార్థన ఇచ్చారు, ప్రార్థన చేస్తున్నారు అనుకున్నారు, మీరు ప్రార్థన చేసే విధానం చూస్తే చాలు వీళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారులే తెలిసిపోతుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన వేరుగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మ్యాచ్, ఏషియా కప్ ఏదో క్రికెట్ జరుగుతూ ఉంది, అవునా, జరుగుతూ ఉంది. ఆ అభిషేక్ శర్మ అనే వ్యక్తి వచ్చి ముందు, ఆ శర్మ వచ్చి చక్కగా మ్యాచ్ స్టార్ట్ అయినాక బ్యాట్ తీసుకొని బౌలర్ వేస్తుంటే, ఫైనల్స్ అనుకుంటా ఇవాళ, దాన్ని చక్కగా 5-6 బాల్స్ చక్కగా డిఫెన్స్ ఆడి ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? ఓ 2-3 ఓవర్లు అట్ట వేస్ట్ చేశాడు అనుకోండి, మీరేం చేస్తారు? అరే సచ్చినోడు ఏంద్రి ఈడు ఆడతాం అంటారు లేదా? అరే ఆట ఆడకుండా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏంద్రా? అప్పుడు మీరేమంటారు? ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి? వీడు ఒక వెధవ, ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలా? ముందు చేసుకోవాలా. ప్రార్థనలు కూడా మనం ఏం చేస్తాం, ఏడకొచ్చి ప్రాక్టీస్ చేస్తుంటాం. తెలిసిపోద్ది, గుర్తుపెట్టుకోండి, తెలిసిపోద్ది. అయ్యగారు ప్రార్థన లేదని సడుగుతారా? ఇక సడగరక మీరు. మీ ప్రార్థనా జీవితం ఇక్కడికి వస్తే స్టార్టింగ్ నుంచే 20 ఓవర్లో మ్యాచ్ ఎలా ఆడాలో తెలిసిపోద్ది, టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలో తెలిసిపోద్ది, 1 డే మ్యాచ్, 50 ఓవర్ల మ్యాచ్. ప్రార్థన ఏ సందర్భంలో నీ సేవకుడిచ్చాడో ఆ సందర్భాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీ ప్రార్థనా జీవితం బయటపడిపోద్ది. కానుకల దగ్గర ప్రార్థన చేయమంటే ప్రసంగం గురించి ప్రార్థన చేస్తాం. ప్రసంగం చెప్పి నాకు ప్రార్థన చేయమంటే, నేను ఒకసారి ఆ యొక్క కుష్ఠరోగి గ్రస్తుడు ఒక వాక్యం చెప్తా ఉన్నా, 2 వాక్యాలు. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ఆ ప్రాంతానికి వచ్చాడు అనేది ఒక లైన్, ఆ లైన్ మీద ప్రసంగం చేసి అంతే. నెక్స్ట్ ఆయన యేసును చూచి తన చెయ్యి చాపి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగాను, అది అసలు ముట్టుకోవాలి నేను. మీకు అర్థమైందా? ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చాను, దాని మీద ప్రసంగం చేస్తే ఒక తల్లి ప్రార్థన చేస్తున్న తర్వాత జూమ్లో అవటం వల్ల నేను వెళ్ళిపోయాను అనుకున్నట్టుంది. నేను కావాలని ప్రార్థన విందామని కూర్చొని ఉన్నా, జూమ్ ఆన్ చేసి నేను డ్రెస్ చేసుకుని బయటికి వెళ్తా. ఆమె ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా? ఆమె ఏం చేస్తుందంటే, అవును ప్రభువా, నువ్వు చెయ్యి జాపి ఆయన ముట్టుకున్నావు ప్రభు. అసలు నేను ఎక్కడ చెప్పాను ఈ వాక్యం? నువ్వు ముట్టుకున్నావు ప్రభువా, ఇష్టమైతే శుద్ధుడిగా చేయమన్నావు ప్రభువా, అవును ప్రభువా మమ్మల్ని శుద్ధునిగా చేసే దేవుడు అంటుంది. అసలు నేను చెప్పిన వాక్యం అంతా వెళ్ళిపోయింది. అందుకని వాక్యం తర్వాత ప్రార్థన చేయటం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన కొర్నేలి గురించి రాయబడిన మాట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ప్రార్థన చేసే వారికి ఏం కావాలంటే, ఆయన గురించి రాయబడిన మాట మళ్ళీ చదువుతాను, 2వ వచనం చూడండి. అతడు తన ఇంట చెప్పండి, ఇంటి వారందరితో, తన ఇంటి వారందరితో ప్రార్థన చేయుచుండెను. ఆయనకు ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాడంట కొర్నేలి. ఆయన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంట్లో కూర్చొని, కొంతమంది ఇంట్లో చేయరు, బయట చేస్తుంటాం. ఆయన ప్రార్థనకి మౌలికమైన చాలా ఉన్నాయి, చాలా భక్తులు చెప్పొచ్చు, ప్రసంగికులు.
ఈ వాక్యంలో నుంచి ఒక 3 అంశాలే నేను చెప్పి ముగిచ్చేస్తాను. నేను ప్రార్థనకి ఈ లేఖన భాగంలో నుంచి ఏం కావాలో నేను చెప్తాను. ఏ కావాలని నేను చెప్పడల్లా. ఈయన గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ప్రార్థనకి ఒక స్థలం కావాలి. మొదటి మాట, ప్రార్థనకి ఏం కావాలి? ఒక స్థలం కావాలి. ఈరోజు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి. ఎక్కడ ప్రార్థన చేశారు మీరు? ఎక్కడ చేశారు? మీ గదిలో. ఆ గదిలో ఎక్కడ చేశారు? అదే ఆ ప్లేస్ ఏం ప్లేసు? బెడ్రూమ్లోనే. బెడ్రూమ్ అంతా చేయరుగా కూర్చొని, బెడ్రూమ్ అంతా ఇట్లా పాక్కొని కూర్చొని చేయంగా చెప్తున్నా. అంటే రైట్, ప్రార్థన మీరెక్కడ చేస్తున్నారో మీ సేవకుడు టకామని అడిగితే, అయ్యా నా మంచం ప్రక్క నేను మోకరించాను, నా కుర్చీలో నేను కూర్చొని చేశాను, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి ప్రభువా, నేను మోకరించలేను, నేను కుర్చీలో లేదా ఇదిగో ఒక మూల పట్టేసుకొని నేను చేశాను ప్రభువా, లేకపోతే ఇదిగో ఒక సందు ఉంది ప్రభువా నాకు చేశాను, నాకు ఒకటే గది నా ఇల్లు ప్రభువా, బెడ్రూమ్ సెపరేట్గా లేదు, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పొయ్యి దగ్గరే ఆ కింద కూర్చొని నేను పట్టేసుకొని ప్రార్థన చేస్తున్నాను. వాట్ ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ ప్రేయర్? నీ ప్రార్థనా స్థలం ఏదో నువ్వు తెలుసుకోవాలా. నీ ప్రార్థనా స్థలం నువ్వు చెప్పలేకపోతున్నావంటే ప్రార్థనలో క్రమం లేదని అర్థం. మనకి యూ విల్ హ్యావ్ ఎ పర్టికులర్ ప్రైవేట్ ప్లేస్ ఫర్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకు ఒక స్థలాన్ని ప్రతిరోజు నువ్వు ఆ స్థలం దగ్గరికి వెళ్తుంటావు. నువ్వు ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మోకరిస్తూ ఉంటావు. నువ్వు ఆ స్థలం దగ్గర ఆ స్థలాన్ని ప్రత్యేకంగా నువ్వు చూస్తూ ఉంటావు. నువ్వు కొర్నేలి తన ఇంట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఇదే ఇక్కడే చూడండి, పేతురు 9:10-9 పేతురు గురించి రాయబడిన మాట. ఇంచుమించు 3 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు, పేతురుని అడిగితే, పేతురు గారు మీరు ప్రార్థన ఎక్కడ చేస్తారండి అని అంటే, ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? మిద్దె మీద. ప్రార్థనకి ఏం కావాలి మనకి? నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో. ఇందాక మనం అంతా ప్రార్థనలో చాలామంది ఆరాధన చేసేటప్పుడు, అయ్యా ప్రార్థన చేశారు పౌలు శీలలు, నువ్వు అద్భుతంగా జైల్లోంచి రక్షించావు. కరెక్టే. మన జీవితాల్లో కూడా అలాంటి విడుదల కావాలంటే, బాబాయ్ గారి సమస్యలు విడుదల కావాలంటే, అయ్యగారి సమస్యలు విడుదల కావాలంటే, నా సమస్యలు కూడా విడుదల పొందాలంటే నాకేం కావాలి? ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థనా జీవితం ఉందా లేదంటే ఎలా తెలుసుకోవాలి? నాకు ఒక స్థలం ఉండాల. యేసు ప్రభు వారిని కూడా అడిగామనుకోండి, అయ్యా నీ స్థలం ఏది నువ్వు ప్రార్థన చేయటానికి? ఆయన ఏం చెప్తాడు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 14:23, మత్తయి సువార్త 14:23, మార్కు 6:46, మత్తయి సువార్త 14:23 త్వరగా. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళెను. లూకాసువార్త 5:16 కూడా. లూకాసువార్త 5:16 కూడా. లూకాసువార్త అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఉదయాన్నే లేచి పరిచర్య మొదలుపెట్టేవాడంటే యేసుప్రభు వారు. పగలంతగా పరిచర్య. సాయంత్రమైన వెంటనే ఏకాంతంగా ఆయన అరణ్యంలోనికి వెళ్ళేవాడంట. ఒక్కొక్కసారి ఆయన పరిచర్య ఆయా ప్రాంతాల్లో తిరుగుతుండబట్టి ఒక్కొక్కసారి ఒక్కడే కొండ మీదకి వెళ్ళిపోయేవాడంట. శిష్యులను కూడా పక్కకు పెట్టేసేవాడంట. ఒక్కొక్కసారి చాలాసార్లు శిష్యులను కూడా వదిలేసి ఆయన మరలా ప్రార్థన చేయడానికి, ఒకవేళ యేసు ప్రభు వారిని అడిగితే, అయా నీ ప్రార్థనకు స్థలం ఎక్కడా అని అడిగితే ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అరణ్యంలో నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను. ఒక్కొక్కసారి నేను కొండ మీదకి వెళ్ళి నేను ఏకాంతంగా ప్రార్థన 10 మందితో కలిసి ప్రార్థన చేస్తాం. రైట్, వెరీ గుడ్, మంచిదే. అది మనల్ని చాలా బలపరుస్తుంది. కానీ ప్రార్థనాపరుడికి వ్యక్తిగతమైన ప్రార్థనా స్థలం ఖచ్చితంగా మనకు ఉండాల్సిందే. పేతురుని అడిగితే, నేను మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు స్థలం ఉంది నాకు.
యేసు ప్రభువుని అడిగితే నా ప్రార్థనకి స్థలం ఉంది, నేను కొండ మీద ప్రార్థన చేస్తున్నాను, నేను అరణ్యంలో ఏకాంతంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. భక్సింగ్ గారిని అడిగామనుకోండి, అడిగితే ఆ స్థలం చూపిస్తారంట. 2 మోకాళ్ళు అరిగినటువంటి ఆ యొక్క భూమి 2 మోకాళ్ళతో అరిగి కూర్చొని 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 మనలాంటి ప్రార్థనలు కాదు ఆయన చేసే ప్రార్థన, భక్సింగ్ గారు చేసే ప్రార్థన. ఒక మీటింగ్కి వెళ్ళారంట, ఆయనతో పాటు తోటి ఒక సేవకుని తీసుకొని. సహజంగా సేవకులు మరి ఒక్కళ్ళే వెళ్ళటం ఇబ్బంది కాబట్టి తోడెవరైనా తీసుకొని వెళ్తారు. సాయంత్రం స్నానం చేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట భక్సింగ్ గారు ఒక మంచం దగ్గర. ప్రక్కన ఆయన చక్కగా స్నానం చేసేసేసి తోటి సేవకుడు ఆ భక్సింగ్ గారికి అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి వెంటనే భోజనానికి పిలిస్తే ఆయన చూస్తే ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇతనికి ఆకలి అవుతుంది, వెళ్ళిపోయి భోజనం చేసేసాడంట. అయ్యగారు తర్వాత చేస్తారులే అని. మళ్ళీ వచ్చి భోజనం వచ్చి చూసేటప్పటికి మోకాళ్ళ మీద ఉన్నాడంట. సరే నాకు నిద్ర వస్తుంది, అయ్యగారు తర్వాత ఏదో ఆత్మచేత నడిపించబడుతున్నాడు అనుకొని వదిలేసి కాస్త పండుకున్నాడు. 11 రాత్రి 12 అయింది, మెలకు వచ్చింది చూస్తే మరలా మోకాళ్ళ మీదే ఉన్నాడంట. మరలా రాత్రి 3ంటికి లేచి చూస్తే మోకాళ్ళ మీదే ఉన్నాడంట. ఉదయాన్నే 5ంటికి లేచి చూస్తే మోకాళ్ళ మీద ఉన్నాడంట. ఇన్నిసార్లు లేచాడు కదా, ఆయనకి నిద్ర అప్పుడు పట్టింది. పక్కన ఆయనకి అతను నిద్ర లేచే లోపు ఫ్రెష్గా స్నానం చేసి భక్సింగ్ గారు రెడీ అయిపోయి, బ్రదర్ కమాన్ లెట్ us గో టు ప్రేయర్ అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దైవజనుడండి. మనం 2 గంటలు 1 గంట ప్రార్థన చేస్తే అసలు ఇంత బ్యానర్ వేసుకుంటాం ఇక్కడ. రాత్రంతా ప్రార్థన చేసామండి, రాత్రంతా ప్రార్థనలో గడిపామండి. ఏనాడు కూడా ఆయన ప్రార్థన ఇంతసేపు చేశానని చెప్పలేదనంట. అలాగా ఎక్కడికి వెళ్ళినా రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. అందుకనే ఆయన వ్యక్తిగత గదిలో, ఆయన ప్రార్థనా స్థలంలో ఎప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం వలన ఆ మోకాళ్ళ అచ్చులు పడిపోయినాయి అంట అతనికి. మీ మోకాళ్ళు మీ ప్రార్థన జీవితాన్ని మీ నోరుగా చెప్పాల్సింది, మీరు ప్రార్థనా పరులో కాదు. ఏం చెప్పాలా, ఏం చెప్పాలా? సరే కుర్చీలో కూర్చున్న వాళ్ళ సంగతి వదిలేద్దాం, మిగిలిన వాళ్ళ సంగతి. నాకు ఒకసారి ఈ మధ్య ఎందుకన్నా ఒకేలా కూర్చోవటం వలన నిద్ర లేచేటప్పటికి ఏదో పట్టుకున్నట్టుగా 1 నెల రోజులు చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఏంటో నడుము పట్టేసిందా లేకపోతే ఏంది, కాళ్ళు పని చేయబోయింది అన్నంతగా నాకు టెన్షన్ వచ్చేసింది. ఈ వయసుకి, చిన్న వయసుకి ఇలా జరుగుతుందేందా అని. తర్వాత ఒక చిన్న డాక్టర్ని కలుసుకున్నాక కాల్షియం బిళ్ళలు ఇచ్చి సరే కొద్ది సెట్ అయినాక ఆ సమయంలో నేను ఒక ఆలోచనకి వెళ్ళా. ప్రభువా, నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు, నా ఎముకలు బాగున్నప్పుడు నేను మోకరించకపోతే, ఒక్కొక్కసారి ఈ స్థితే భవిష్యత్తులో వస్తే మోకరించాలన్న అక్కడ నుండి మళ్ళా నేను ఎప్పుడైతే క్యూర్ అయ్యానో ఎంత కష్టమైనా లేచి మోకాళ్ళ మీద ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ ఉద్యోగానికి రాకముందు మోకాళ్ళ మీద ఉండేవాళ్ళని, అది రైట్, ఓకే. కానీ ఒక 40 దాటిన తర్వాత కాస్త పెద్దోళ్ళం అయినట్టు ఉంటుంది, కాస్త ఎక్కడో లోపల తెలియని గర్వం, అహంకారం, లేకపోతే లెక్కలేనితనం వస్తాయి మనకి. మళ్ళీ వెంటనే దేవుడు సెట్ చేసినట్టుగా నేను ప్రభువా నాకు ఆరోగ్యం ఉన్నప్పుడే నేను మోకరించాలని లేచి మోకరించడం మొదలేస్తూ ఉన్నా. అమ్మా యవనస్తులు, మీ ఉద్యోగాల కోసం, మీ యొక్క చదువుల కోసం, మీ వివాహాల కోసం, మీ భవిష్యత్తు కోసం మోకరించండి, మోకరించి నిలబడండి దేవుని సన్నిధిలో. మీరు మోకరిస్తే, మీరు ఒక స్థలాన్ని నిర్ణయించుకొని మోకరిస్తే దేవుడు చెవియొగ్గి ఆలకించి, ఇదిగో నా కుమార్తె ప్రతిరోజు 5ంటికి ప్రార్థన చేస్తుంది, ఈ స్థలంలోకి వస్తుంది అని చెప్పి ఆ స్థలంలో నీకన్నా ముందు ఆ దేవుడు వచ్చి కూర్చొని నువ్వేం ప్రార్థన చేస్తావో ఆలకించి, ఎప్పుడెప్పుడు వీటిని నెరవేర్చాలా, ఈ బిడ్డ కోరికను ఎప్పుడు నెరవేర్చాలా, ఈ బిడ్డ చదువుని ఎప్పుడు నెరవేర్చాలా, వీరి వివాహాలు ఎలా జరిగించాలా, దేవుని ప్రణాళికలు మొదలెయ్యడానికి ఆయన చెవియొగ్గి మన ప్రార్థనలో ఆలకి. ఈరోజు ఈడ మోకరించాం, రేపు పొద్దున్నే కాస్త నీరసం వచ్చింది, ఆడ మోకరిచ్చావు. దేవుడు ఎక్కడుంటాడు? ఊరికి మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అన్ని చోట్ల ఉంటాడు బ్రదర్ అని మళ్ళీ లాజిక్ నాకు చెప్పాక ఉంటాడు. నీ క్రమం. ప్రభు అంట తన చెవిని పెట్టి ఆ టైం కల్లా వచ్చి కూర్చొని ఉంటాడంట. మీరు ప్రార్థనకి వెళ్తే, మీరు ప్రార్థనా స్థలానికి ఆ స్థలం దగ్గర వెయిట్ చేస్తాడంట. ఇక్కడికి దేవుడు, నా భక్తుడు, నా కుమార్తె వస్తుంది, కన్నీరు గారుస్తుంది వచ్చి,
ఒక్క కన్నీటి బొట్టు కూడా నేను మిస్ అవ్వకూడదు, ఒక్క మాట కూడా నేను మిస్ అవ్వకూడదు. ఈ స్థలమే కదా నా భక్తురాలు ప్రార్థన చేసేది, ఈ అమ్మ ప్రార్థన చేసేది ఈ స్థలమే అని అక్కడికి వచ్చేస్తాడంట. ప్రార్థనకి ఏం కావాలి మనకి? మీకు ఆ స్థలాలు ఉన్నాయా? మీరు ప్రార్థన చేసే గోడ ఏది? బ్రదర్ మాకు పెద్ద ఇల్లు లేదు, ప్రేయర్ రూమ్ లేదని చెప్పబాకండి నాకు. అర్థమైందా? ఇక మళ్ళీ పాస్టర్ గారు మనకు అన్ని ఇళ్ళు కట్టించాలి ఈ లెక్కన. మీకు చిన్న గదే కావచ్చు, ఆ ప్రక్కనే గోని పట్టేసుకుని మోకరిస్తాం మనం. నీవు మోకరించి ఆనుకునే గుంజ ఏది? నీవు చేతులు పెట్టి ప్రార్థన చేసే గోడ ఏది? నీవు ఏ స్థలంలో నీ మంచం ప్రక్కన ప్రార్థన చేస్తున్నావా? నీవు చెప్పగలిగితే నీ స్థలం గురించి నువ్వు నిజంగా ధన్యుడివి, నువ్వు ధన్యురాలువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము కూడా హాస్టల్లో ఉన్నప్పుడు 2 మంచాలు, ఇనప మంచాలు ఉండే హాస్టల్ కదా. ఆ 2 మంచాల మధ్యలో నా దుప్పటిని మడత పెట్టుకొని ఒక 2 అడుగులు 2 అడుగులు వెడల్పులు వేసుకొని ఉండేవాడిని. అటు ఇటు పోయేవారు ఉండేవారు. హాస్టల్ కదా, ఏ గదిలోంచి ఎవడైనా వెళ్ళొచ్చు, తలుపులన్నీ ఉండేవి. పోతా పోతా పోతే 2 మంచాల మధ్య చూసేవాళ్ళు, కింద పట్టుందేంటి అని అనుకొని వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. చిన్నగా అక్కడ పట్టుంది. 2వ రోజు వచ్చేవాడు, 3వ రోజు వచ్చి నేను ఒకసారి కూర్చోవడం, మోకరించుంటాం, ప్రార్థన చేయటం, బైబిల్ చదువు చేస్తూ ఉంటే, ఓహో ఈ స్థలము ప్రార్థన చేసుకునే స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఒకవేళ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ స్థలంలో ఇంట్లో ఏదో పచ్చి సాట్లో ఆడతారు కదా ఇళ్లలో ఖాళీగా, మీ నాన్నగారు భర్త గారు వచ్చి, రే పిచ్చిగా అక్కడ ఆడుతున్నారు ఏందిరా, మీ అమ్మ ప్రార్థన చేసుకునే స్థలం, పోయి పక్కన ఆడుకోండి అనగలిగే ప్రార్థనా స్థలాలు మన ఇళ్లలో ఉండాలి. రే మీ నాన్న ప్రార్థన చేసుకునే స్థలం రా, అక్కడ కూర్చొని ముచ్చట్లాడుతున్నారేంటి, పక్కకు రండి అనగలిగేటట్లుగా మన ఇంట్లో ప్రార్థనా స్థలము వ్యక్తిగతంగా మనకి ఉండాలి. మీరు కుటుంబ ప్రార్థన ఎక్కడ కూర్చొని చేస్తున్నారు చెప్పగలగాలి మనం. ప్రార్థనకి ఏం కావాలి? త్వరగా చెప్పాలి. ప్రార్థనకి ఏం కావాలి? ఇక నుండి మేము ఇక్కడ చేస్తున్నాం ప్రార్థన అని మీ సేవకుడు అడిగితే చెప్పేటట్టుగా ఉండాలి. నీకు ఒక స్థలం ఉండాలి. మా అమ్మగారు టీచర్ కాబట్టి కొంచెం తెలివిగా వంట పెట్టేసేసి వంటగదిలోనే గోని పట్టేసేసుకొని అక్కడే ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ కుక్కర్ ఏదో 2-3 విజిల్స్ అవ్వగానే మళ్ళీ పరిగెత్తుకు రావటం ఎందుకులేని అక్కడే లేచి మళ్ళీ అదేదో సర్దే తాలింపులు వేస్తారు కదా ఆడోళ్ళు, మళ్ళీ వెంటనే మోకరించేది అక్కడే. మేము వంటగదిలోకి ఎప్పుడు వెళ్ళినా సరే ఆ గోని పట్ట కనపడుతూనే ఉండేది. ఒకవేళ ఉన్న ఇంకొక గది పండుకునే గదిలో చూస్తే ఆ మంచం ప్రక్కనే తన యొక్క గోని పట్టు ఉండేది. అది దాటుకొని అట్టు వెళ్ళేవాళ్ళం. మాకు తెలియకపోయినా అదేంటో ఏదో మా అమ్మ అక్కడ ప్రార్థన చేసుకుంటుంటుందిలే అని వెళ్ళిపోయేవాళ్ళం. మనం అలాంటి ఒక మాదిరి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కుటుంబంగా, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తులంగా, నీ సమస్యలు ఏమున్నా సరే నీవు బయట పోరాడేదానికన్నా, యుద్ధం చేసేదానికన్నా, అధికారుల దగ్గర వెంటబడి తిరిగి వాళ్ళని బతిలాడుకునే కన్నా, నీ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే ఆకాశపు మేఘాలు సైతం నీ వైపు తిరగడం నువ్వు ఆరంభిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా తన మోకాళ్ళ మధ్య, ఇందాక ఎవరు అంటున్నారు, తన మోకాళ్ళ మధ్య తలబెట్టి ప్రార్థన చేస్తూ శిష్యుని పంపించాడు. మేఘం ఏమైనా కనపడుతుందా చూడని. మేఘం ఏమైనా అయ్యా కనపడడం లేదు. మరలా మోకరించి ఆ మోకాళ్ళ మధ్యలో తలబెట్టి ప్రార్థన చేస్తూ 7వసారి అయ్యా ప్రవక్త గారు అరచేయంత మేఘం కనపడతా ఉంది. మామూలుగా వర్షాలు కావాలంటే ఏం చేయాలి తెలుసా? టెక్నాలజీ, హెలికాప్టర్లో ఒక కెమికల్ని ఆ మేఘాల మీద జల్లుతూ ఉంటారు, లేదా పెద్ద పెద్ద గాలులు తీసుకురావాలా. మీ వల్ల ఇద్దా గాలి దాటం? హెలికాప్టర్లు మీ వల్ల ఇద్దా? కానీ మోకరిస్తే నీవు నీ మోకాళ్ళ మధ్య నీ తలబెట్టి నువ్వు మోకరిస్తే ఏ శక్తి అయినా సరే ఈ ప్రార్థనకి, నీ స్థలానికి అంత బలం ఉంది. ప్రార్థనకి ఏం కావాలి చెప్పండి? ప్రార్థనకి స్థలం కావాలి. యేసయ్యకు ఒక ప్రార్థనకి స్థలం ఉంది, పేతురుకి ప్రార్థనకు ఒక స్థలం ఉంది, కొర్నేలికి ప్రార్థనకు ఒక స్థలం ఉంది. అసలు ఈయన గురించి ఇంత గొప్ప మాట రాయబడింది అని ఆశ్చర్యపోయాను నేను. ఎల్లప్పుడూ ప్రార్థన
చెప్పాలి, ఈ పదం చెప్పాలి మనకు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. రెండోది, ప్రార్థనకి ఏం కావాలంటే అక్కడ రాయబడిన మాట చూడండి, 2వ వచనంలోనే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునిందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చిందంట. 3ంటికంటే తన ప్రార్థన సమయం ఎప్పుడు? అప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుని దూత కొర్నేలి దగ్గరికి దిగి, మీరు కొర్నేలిని మంచి బిలేవర్, చర్చిలో సంఘ పెద్ద అయి ఉంటాడు, యేసుప్రభు శిష్యుడు అయి ఉంటాడు అనుకున్నారు. ఇతను ఒక రోమా పౌరుడు, ఒక శతాధిపతి, ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాడు, కఠినంగా వ్యవహరించాల, కొట్టాలా, చంపాలా, చెరసాల్లో వేయాల. ఇలాంటి ఒక బిజీ వ్యక్తి తను ఆధ్యాత్మికంగా ప్రార్థనా జీవితాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి. మనం చాలా చెబుతాం బిజీగా ఉన్నామండి, ఇంట్లో పనుండి, ఆ పనుండి, ఈ పనుండి అని. కొన్నిసార్లు మా ఇంట్లో కూడా మా మేడం గారు సెలవు దొరికితే వస్తువులు మార్చేస్తూ ఉంటుంటుంది. ఊరికెళ్ళి వచ్చానంటే ఈ సోఫా ఇటు వస్తుంది, ఈ బీరువా అటు వెళ్ళిద్ది, ఇదేంటిది ఇట్లా ఉందని నేను చూస్తూ ఉంటే నేను ఒక్కసారి కూర్చోబెట్టి చెప్తా, సమయం దొరికినప్పుడు సాతానుడు దొంగిలిచ్చేస్తున్నాడు. నీట్గా ఉండాలి, కరెక్టే, డబ్బులు ఇస్తున్నాం అనుకో, పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేతి చేయొచ్చు. ప్రతి ఆ సెలవు దినం నిన్ను చాలా తెలివిగా, కొద్దిగా నూతనత్వంగా ఉండాలని మార్చుకునే క్రమంలో ఉంటున్నావేమో. ఆ సమయంలో ప్రార్థన చేసుకునే సమయం అది, నీకు దేవుడిస్తున్న సమయం అది. అందుకనే చాలా జాగ్రత్తగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళాలా. ఇక్కడ కూడా ఈయన 2వ మాట ఏం చెప్తున్నాడంటే 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకో మాట అక్కడ కూడా బలపరుస్తూ మీకు చెప్తాను చూడండి, నేను ముగిస్తాను. 30వ వచనం, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పేతురు కొర్నేలి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు ఇంట ప్రార్థన చేయుచున్నాను. పేతురు గారు, నేను ఉదయం పగలు 3 గంటలకు నేను ప్రార్థన మొదలుపెట్టాను. అంటే కొర్నేలిని అడిగితే ప్రార్థనకి సమయం ఉందని చెప్తాడు మనకి. అర్థమవుతుందా? మొదటిది, ప్రార్థనకి ఏముండాలి? స్థలం ఉండాలి. మీ స్థలం ఏదో ఈ రోజు నుంచి ఎత్తుక్కోండి దాన్ని. 2వ మాట ఏంటి? ప్రార్థనకి ఏముండాలి? సమయం ఉండాలి. ఏమిటి నీ సమయం, ప్రార్థన చేసే సమయం? కొర్నేలిని అడిగితే కొర్నేలి చెప్తాడు, పేతురుతోనే చెప్తున్నాడు. పేతురు దగ్గర అననీయ సప్పీరాలు చెప్పారు, మేము ఇంతకే పొలాన్ని నమ్మామయ్యా. పేతురు ఆత్మచేత తట్టుకోలేక నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేశాడు. ఒకవేళ కొర్నేలి నేను 3ంటికి లేచి 3ంటికి మధ్యాహ్నం వేళ ప్రార్థన చేస్తున్నాను, పడుకొని చక్కగా టీవీ పెట్టుకొని నిద్రపోయి చక్కగా చెనక్కాయలు తింటా చూస్తా, లేకపోతే బాగా గురకబెట్టి పండుకోవచ్చు నేను మధ్యాహ్నం, కానీ నేను 3ంటికి నేను ప్రార్థన చేస్తా ఉన్నానంటే పేతురు దాన్ని సమ్మతించాడు. అంతేకాదు, నువ్వు ఇప్పుడు వచ్చావు కదా సాయంత్రం, 3 నుంచి నువ్వు వచ్చిన సమయం దాకా ఆ రోజు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానని చెప్పాడు. పేతురుని అడుగుదాం 9వ వచనంలో, మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినాడు, పగలు ఇంచుమించు 12 గంటలు. పేతురుని అడిగితే పేతురు ప్రార్థనా సమయాన్ని చెప్తాడు. ఎన్నింటికి? కొర్నేలిని అడిగితే ఎన్నింటికి చెప్తారు? 3ంటికి ప్రార్థనా సమయం. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభువుని అడిగామనుకోండి, నేను సాయంకాలం ప్రార్థన చేయడానికి నేను అరణ్యంలోనికి వెళ్ళాను, నేను ఉదయకాలం నేను కొండ మీదకి నేను వెళ్ళాను. యేసు ప్రభు కూడా సాయంత్రం ఆయనకు ఒక సమయం ఉంది. ద గ్రేటెస్ట్ ప్రేయర్ఫుల్ మ్యాన్, ప్రార్థనలో అసలు అత్యధికంగా ప్రార్థనాపరుడుగా యేసు ప్రభు వారు తాను చూపించుకున్నాడు మాదిరిగా ఉండడానికి. ఆయన కూడా నేను దేవుణ్ణి కదా, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని చెప్పలా. ఆయన కూడా ఉదయము సాయంత్రం. దానియేలుని అడిగితే చెప్తాడు, దానియేలు గారు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావంటే, నేను ఉదయం ఒకసారి చేస్తాను 9ంటికి, మధ్యాహ్నం చేస్తాను 3ంటికి, లేకపోతే సాయంత్రం చేస్తాను 6ంటికి అని 3 పూట్ల. దావీదుని అడిగితే 119వ కీర్తన చూడండి, 119వ కీర్తన 164, 119, 164. దినమునకు 7 మారులు, దినానికి 7 మార్లు, దావీదు 7 మార్లు, దానియేలు 3 మార్లు. అబ్బా, ఏం ప్రార్థన! అందుకనే వీరి జీవితాలు అద్భుతంగా చరిత్రలో నిలబడిపోయాయి. ప్రియ దేవుని సంగమా,
ప్రార్థనకి ఏం కావాలి? గట్టిగా చెప్పాలా, ప్రార్థనకి ఏం కావాలి? కొంతమంది అన్నారు, నేను కూడా 3 పూటలు చేస్తున్నాను సార్ అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయా. మంచిదండి చాలా అంటేను, ఎందుకో ఆగలేక ఎప్పుడెప్పుడు చేస్తారండి అని అడిగా. ఏముందండి, పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు చేస్తానండి, మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు చేస్తాను. ఇంకొక వాళ్ళు పొద్దున్నే చేస్తాను సార్ అని అన్నాడు. మళ్ళీ ఆగలేక అడిగా, ఎట్లా చేస్తారని అడిగితే, పొద్దున్నే పనికి వెళ్ళేటప్పుడు క్యాలెండర్ దగ్గరికి వెళ్తానండి, వాక్యం చదివి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతానండి. ఇంకొకళ్ళు అన్నారు, రోజుకి 2 సార్లు చేస్తాం సార్, అయ్యగారు చెప్పారు 2 సార్లు చేస్తాను. ఎప్పుడు చేస్తాను? నిద్ర లేకుండానే చేస్తాను సార్. మళ్ళీ పడుకునేటప్పుడు, ప్రభువా నిద్ర మంచి నిద్ర దయచేయి, ఈరోజంతా కాపాడావు. మళ్ళీ 2 పూటలు చేస్తారంట. కొంతమంది సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు పండగకు వచ్చి. కొంతమంది నెల మొదలవుతుంటే ఈ నెలంతా కలిసి రావాలని అయ్యగారు ప్రార్థన పెడితే, వాగ్దాన ప్రార్థన ఏదన్నా లాంటివి, ఆ రోజు వస్తారు. ఇక ఆదివారాలు కూడా ఉండరు వాళ్ళు. నెలకు ఒక ప్రార్థన, సంవత్సరానికి ఒక ప్రార్థన, వారానికి ఒక ప్రార్థన, రోజుకి 3 ప్రార్థనలు, క్యాలెండర్ ప్రార్థనలు, లేకపోతే నిద్రలే బెడ్ ప్రేయర్స్, నిద్ర లేచినప్పుడు, నిద్ర పడుకునేటప్పుడు ఈ ప్రార్థన కాదు. నీకు ఇష్టమైన వ్యక్తితో నువ్వు ఎలా గడుపుతావో, నువ్వు లేచి మోకరించి, ప్రభువా నాకు బ్రతకనిచ్చావు, నీకు వందనాలు. ప్రభువా నాకు రక్షణ ఇచ్చావు, నీకు వందనాలు. ఇంత గొప్ప దేవుడు నాకు పరిచయం అయ్యావు. నాకన్నా మంచోళ్ళు ఉన్నారు కదా ప్రభువా. నా బుద్ధి మంచిది కాదు, నా స్వభావం మంచిది కాదు. మన గురించి మనకు బాగా తెలుసు కదా, తెలీదా? ఎవ్వరికి తెలియదు నీ గురించి. భార్య గురించి భర్తకు కూడా తెలియదమ్మా. భర్త గురించి సెపరేట్ ఛాంబర్స్ ఉంటాయి లోపల, అవి లోపలే ఉంటాయి. బయటికి తీస్తే కూడా అల్లకల్లోలం అయిపోద్ది, తీయకుండా ఉంటే మంచిది. కానీ నీ గురించి నీకు తెలుసు బాగా. ఒంటరి ప్రార్థన చేసి, ప్రభువా నేను తగాదాలు పెట్టేదాన్నయ్యా, నేను వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టానయ్యా, నీకు తెలుసు కదా, నన్ను క్షమించని ప్రార్థన ఏకాంతంగా నువ్వు చేసుకునేటువంటి ప్రార్థన ఉండాలి. నీ సమయం ఏమిటి? నీ సమయాలు, మీ సమయం ఏంటో మీరు చెప్పగలరా? ఎన్నింటికి ప్రార్థన చేస్తున్నావు? క్రమం ఉండడానికి నేను చెప్తాను ఇవన్నీ. నీకు ఒక స్థలం ఉండాలి, నీ ప్రార్థనకి ఒక సమయం ఉండాలి. నువ్వు 5ంటికి లేచావు ఈరోజు వాక్యం విని, పొద్దున్న అయ్యగారు చెప్పారు 5ంటికి లేవాలని, 5ంటికి లేచావు. ఏసే పైనుంచి వస్తుంటాడు. 2వ రోజు కూడా 5ంటికి లేచావు. అరే ఈ అమ్మాయి 5ంటికి లేచిందే, 5ంటికల్లా నేను కూడా ఉండాలని యేసుప్రభు వస్తాడు. 3వ రోజు సర్లే కాస్త నిద్రపోయి లేచి తర్వాత చేద్దామని లెగుస్తాను. 5:30కి లెగుస్తావు. అరగంట వెయిట్ చేస్తాడు ప్రభువారు. 5:30కి సరేలే అని అనుకుంటాడు. తర్వాత సాయంత్రం చేసుకుందాంలే అంటాం. మళ్ళీ ఇంకో రోజు యేసుప్రభు వారు చూసి వెళ్తాడు. సరే సాయంత్రం చేస్తుంది కావాలి, సాయంత్రానికి వస్తాడు ప్రభు. మళ్ళీ సాయంత్రం పోయి నాకు మధ్యాహ్నం చేద్దాం, సాయంత్రం ఏడ. అసలు ఈ గజిబిజి గందరగోళానికి అసలు ఏసే రావటం కూడా మానేస్తాడేమో. క్రమము. ఈ నువ్వు మోకరించే సమయానికి పరలోకం ఎదురు చూడాలి. 5ంటికల్లా ప్రార్థన అంటే 5ంటికి లేచి మనము సాధన చేయాలి. ప్రార్థన. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన దానంతటే జరగదంట, సాధన. నీ ప్రార్థన సమయాన్ని నీ ఇంట్లో చెప్పు. టెక్నిక్ చెప్తున్నా. మీరు లేచి ప్రార్థన చేసి, మా మేడం గారికి కూడా చెప్తా, ఈరోజు ఉపవాసం అన్నాను అనుకో, ఆ రోజే గుమ్మగుమ్మలు ఉండేస్తూ ఉంటుంది. ఈరోజు కాస్త ప్రార్థన చేసుకోవాలి 5ంటికి అనగానే 1 గంట ముందే చూక్కుమనే ఒక మాట వచ్చేస్తుంది. బయటికి చెప్పకూడదేమో అనిపించింది. కానీ భక్తుడు చెప్తున్నాడు, మీ ప్రార్థన సమయాన్ని అంటే బయటికి చెప్పండి. మీ ప్రార్థన సమయం బయటికి చెప్తే మీ భర్త ఏమంటాడు తెలుసా? ప్రార్థన ఏదో టైం అంది కదా, ఈ టైంకి మనం సర్దుకుపోతే మంచిది, పక్కకెళ్దాం. పిల్లలకు కూడా తెలియాలి, మమ్మీ నువ్వు ఏదో ప్రార్థన చేస్తానన్నావు కదా, 5ంటికి 5 దాటిందే, 5:30 అయింది, ఏంది నువ్వు టీవీ ముందు కూర్చున్నావు, ప్రార్థన చేసుకోవా అన్నారనుకో, ఎక్కడో నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. 4వ రోజుకైనా సరే, వాళ్ళ కోసమైనా సరే మోకరించడం మొదలు పెడతాం మనం. సాధన ఇది, సాధన చేయాల. మీ ప్రార్థనా సమయాలను బయటికి చెప్పండి. ఇంట్లో చిన్న టెక్నిక్ అది, ఇంట్లో వాళ్ళే కదా, ఏం కాదులే. ప్రార్థన 3వది చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి అక్కడే ఉంది 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయబడింది. 3వది ప్రార్థన
సన్నిధికి చేరే ప్రార్థనగా ఉండాలి. మొదటి ప్రార్థనకి ఏం కావాలి? స్థలం కావాలి. స్థలాన్ని సంపాదించుకోండి. బయట స్థలాలు కాదు, పొలాలు కాదు. ప్రార్థనకి 2 అడుగులు స్థలాన్ని సంపాదించుకోండి. రెండోది ఏం కావాలి? ప్రార్థనకి సమయం ఉండాలి. ప్రార్థనకి మీ సమయం ఏదో మీ దైవజనుడితో చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్పి చూడండి. ఫెయిల్ అయితే అయ్యారు మీరు, చెప్పండి. నెల తర్వాత అయ్యా ప్రార్థన చేస్తున్నాం సుబ్బారావు గారు 5ంటికి అన్నారు కదా చేస్తున్నారంటే చేయలేకపోతున్నాను చెప్పండి. ఆ మాట కూడా చెప్పండి. వచ్చే నెల నుంచి అయినా సరే అయ్యగారు అడిగితే నేను చెప్పలేకపోయానే, 5ంటికి లెగుస్తాను ఇక నుంచి అని మిమ్మల్ని కంట్రోల్ చేసే మెకానిజం లాగా అది పనిచేస్తుంది. మూడోది, ప్రార్థనకి సన్నిధి ఎట్టబడితే అట్ట కేకర బేకరగా గందరగోళంగా నీకు తెలిసిన పైత్యం అంతా బయటికి చెప్పేటట్టుగా ఉండకూడదు. సిస్టమేటిక్ ప్రార్థన, దేవుణ్ణి స్తుతించండి, పాప క్షమాపణ వేడుకోండి. తర్వాత చివరిలో ప్రభువా, మనం కూడా ఏం చేస్తారు, ఆఫీసులో మా దగ్గరికి వచ్చి ముందు నన్ను తెగ పొగిడేస్తుంటారు అనుకోండి. సార్ మీరు వచ్చి నాకు జిల్లా భలే ఉంది సార్, అసలు మీరు బాగా చేస్తారు, అది చేస్తారు. ఇక ఉబ్బిపోతా, ఏందండి ఏం పని మీద వచ్చారు అంటే, ఏం లేదు సార్ చిన్న ట్రాన్స్ఫర్ సార్ అంటే, అది బడాయి ట్రాన్స్ఫర్ చేయి. అది ప్రభు దగ్గర కూడా టెక్నిక్. మీరు ప్రభువుని ఆరాధించండి, స్తుతించండి. ప్రభువా నీ అంత గొప్పడు లేడు నాయన మాకు. నిజమే కదా. ప్రభువా నీ అంత పరిశుద్ధుడు లేడయ్యా, మాకు నీవు తప్పితే ఎవరు లేరు ప్రభువా. లాస్ట్లో మీ అవసరం చెప్పండి చాలు, అంతే. అది వెళ్ళిపోయి ఈ ప్రార్థన జీవితం కలిగి ఉంటే, కొర్నేలి ప్రార్థన పరలోకములో వినబడి నీ కార్యాలు నా దగ్గరికి వెళ్ళి కొర్నేలి ప్రార్థన, మీలో ఒకడు ప్రార్థన అలాగ చేస్తే సత్యం గారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. సత్యం గారు మీరు వెళ్ళండి పలానా చోటకి. పేతురునే కదిలించి వేసింది ఈ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా మీరు సత్యం గారి దగ్గరికి వెళ్ళాలా, ఆయన పేతురు దగ్గరికి వెళ్ళాలా. దేవుడు చెప్తున్నాడు, కొర్నేలి నా శిష్యుడైన పేతురుని పిలిపించుకో అన్నాడు. పేతురుకి ఈలోపు సిద్ధపరిచేశాడు దేవుడు. అక్కడ ఒక దర్శనమిచ్చి, ఎవ్వరు నిషేధించదగిన వ్యక్తి కాదు, ఏ కులం కాదు, ఏ మతం కాదు, ఏ ప్రాంతం కాదు, ఎవ్వరు అందరు సమానమే. పేతురు మైండ్ని సెట్ చేశాడు దేవుడు. ఈలోపు వాళ్ళు రావడంతో, నేను మీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, ఎవరా కొర్నేలి పద నేను కూడా వస్తానని శిష్యుడినే కదిలించిన ప్రార్థన ఈ ప్రార్థన. పరలోకాన్ని దించిన ప్రార్థన ఈ ప్రార్థన. పేతురు మాట్లాడుతుంటాడు, ఏ వ్యక్తియు నిషేధించదగిన వ్యక్తి కాదు, అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే స్టేట్మెంటు కొర్నేలిని బట్టి బయటకు వచ్చేసింది. మందిరాల మీద రాస్తుంటాం, గోళ్ళ మీద రాస్తుంటాం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అంటే, ఇక్కడి నుంచే వచ్చింది. ఈ సందర్భంలో నేను టైం అయిపోయింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ప్రార్థన దర్శనాలు తీసుకొచ్చింది కొర్నేలికి. ఈ కొర్నేలి చేసిన ప్రార్థన పేతురుకు ఒక దర్శనాన్ని పరలోకం ప్లాన్ చేసి దర్శనం ఇచ్చింది పేతురుకి. కొర్నేలి చేసిన ప్రార్థన ఒక్క యూదులకే కాదు, అన్యులకు కూడా దేవుణ్ణి పరిచయం చేసింది. కొర్నేలి ప్రార్థన భవిష్యత్తు 2000-3000 సంవత్సరాలకు కావాల్సిన ఒక స్టేట్మెంట్ పేతురు ఇచ్చాడు. ఏమనంటే, యేసుక్రీస్తు అందరికీ. కొర్నేలి లేకపోతే ఈ మాట వచ్చేది కదా. ప్రియ దేవుని సంగమా, మన ప్రార్థనలు అలాగ చేసుకుందాం. ప్రార్థనకి ఏం కావాలా? స్థలం. మీ స్థలాలు చెప్పాలా, పాస్టర్ గారికో మీ సమయం లేచి సాధన చేయండి. ప్రార్థనకి, ప్రార్థన సన్నిధిని తీసుకొని వచ్చే ప్రార్థనగా మనకుండునుగాక. అట్టి ప్రార్థనా జీవితం దేవుడు, అట్టి ప్రార్థనాత్మను మనందరికీ దేవుడు నా ప్రార్థనాత్మను దయచేయునుగాక. అట్టి ప్రార్థనా సమయాలు మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థనా స్థలాలను మనం సంపాదించుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 ప్రభా. నామకార్థ భక్తి కాకుండా ప్రభా, చలనం కలిగిన భక్తి, చురుకుదనం కలిగిన భక్తి, ప్రార్థన ఆయుధం కలిగిన భక్తిగా ప్రభువా ప్రతి కుటుంబంలో ప్రార్థనలు జరగాలి, వ్యక్తిగతంగా ప్రార్థనలు జరగాలి. ప్రార్థన ధూపం ప్రభువా నాయన, ఒకే సమయంలో సంఘస్థులు ప్రార్థన చేస్తున్నాడు, పరలోకం దర్శించాలి, పరలోకం ఒక ఫోటో తీయాలి ప్రభు. ఆ టైంలో అయా ప్రతి కుటుంబము అదే సమయంలో ఒక సమయం అనుకుని ప్రార్థన చేస్తే అద్భుతమైన రమ్యమైనటువంటి ఆ దృశ్యాన్ని మేము చూడాలి ప్రభువా. ఈ సంఘము ప్రార్థించే సంఘంగా స్థాపించుమని, ప్రార్థించే ఆత్మ కలిగిన సంఘంగా ఈ సంఘాన్ని చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.